నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. అమ్మా నాన్నలలో నాన్నకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాకపోతే అది కాస్త కటువుగా ఉంటుంది. నాన్న ఎప్పుడూ ఇంతే గంభీరంగా ఉంటారు. అమ్మల ఆప్యాయంగా పిలవరు. ఎప్పుడు పని పని అంటూ తిరుగుతుంటారు. అసలు నాన్నకి నా మీద ప్రేమ ఉందా అని చాలాసార్లు అనిపించేది. మనకు తెలిసిన ప్రేమ అమ్మది, కానీ మనకు తెలియని, మనం గమనించని ఒక గొప్ప రక్షణ కవచం నాన్న. ఆయన చూపు పేపర్ మీద ఉన్నా ఆయన ప్రాణం మాత్రం పక్కనే ఉన్న బిడ్డ మీద ఉంటుంది. అది ఎలాగో సైంటిఫిక్గా మీకు వివరించి చెప్తాను. అప్పుడు మీరే అంటారు, నాన్న అనేవాడు హీరో అని. సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ ఒక విషయాన్ని గ్రహించి రియాక్ట్ అవ్వడానికి కనీసం అరసెకండ్ పడుతుంది. కానీ తండ్రి విషయంలో ఈ లెక్కలు తారుమారవుతాయి. తన బిడ్డ కింద పడబోతుండగా తండ్రి పేపర్ చూస్తూనే ఒక్క క్షణంలో తన చేతిని అడ్డుపెట్టి బాబును పట్టేసుకుంటారు. ఇది ఎలా సాధ్యమంటే అది కేవలం బయోలాజికల్ సూపర్ పవర్ మాత్రమే కాదు, అది తండ్రి గుండెలో ఉన్న బాధ్యత. బిడ్డ ప్రాణానికి ప్రమాదం అని తెలిసినప్పుడు తండ్రి మెదడు ఆలోచించే సమయాన్ని కూడా ఇవ్వదు. కళ్ళకు కనిపించని సైడ్ విజన్ ద్వారా సిగ్నల్స్ నేరుగా కండరాలకు వెళ్ళిపోతాయి. దీన్నే ది డాడ్ రిఫ్లెక్స్ అంటారు. అందుకే నాన్న అనేవాడు బాధ్యత. ఒక తండ్రికి తన బిడ్డ క్షేమమే అతిపెద్ద బహుమతి. మీరు కూడా రేపు నీ కొడుకు విషయంలో ఇదే చేస్తారు. అప్పుడే నాన్న ప్రేమ అంటే ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి ప్రేమ సముద్రం లాంటిది. పైన నిలకడగా ఉంటుంది, కానీ లోపల అనంతమైన లోతు ఉంటుంది. ఆయన మనల్ని కాపాడే విధానం అద్భుతం. ఆ అదృశ్య రక్షణ కవచమే మనల్ని ఈరోజు ఈ స్థాయిలో మనల్ని ఉంచింది. చివరిగా చిన్నప్పటి నుండి మనకు తెలియకుండానే 2 కవచాలు రక్షణగా ఉన్నాయి. అందులో ఒకటి కనిపించే తల్లి అనురాగం అయితే మరొకటి కనిపించని తండ్రి ఆప్యాయత. ఏ బిడ్డకైనా అనురాగ ఆప్యాయతలు పుష్కలంగా ఉంటే అద్భుతంగా ఎదుగుతారు. ఎప్పటికీ మనకి అమ్మ కనిపించే హీరో, నాన్న కనిపించని హీరో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.